హలో అండి. ఈరోజైతే నేనైతే టమాటా, కొత్తిమీర రోటి పచ్చడి అయితే చేద్దాం అనుకున్నానండి. మా అత్తయ్య గారైతే ఏపమన్నారు. నేనైతే వేయించేస్తున్నానండి. ముందుగా పచ్చిమిరపకాయలు వేయించేసుకొని దాంట్లో చిన్న అల్లం ముక్క కూడా వేసి వేగిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసి బాగా మగ్గిపోనివ్వాలండి. ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో కొత్తిమీరని కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేయించేసుకొని చల్లారబెట్టేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ, 4 రెమ్మలు కరివేపాకు అయితే వేసుకున్నానండి. ఇక్కడైతే మా అత్తయ్య గారు అయితే రోట్లో అయితే రుబ్బుతున్నారండి. మనం మిక్సీలో ఆడుకునే దానికన్నా కూడా ఇలా రోట్లో రుబ్బుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మా అత్తగారు అయితే చాలా బాగా చేస్తారండి రోటి పచ్చడి అయితే. చూసారు కదండి, మనం అయితే రుబ్బలేమండి. మా అత్తయ్య గారు అయితే చాలా ఓపికతో అయితే ఎప్పుడు చేసినా సరే ఇలా రోట్లోనే రుబ్బుకుందామమ్మ, పచ్చడి అయితే చాలా బాగుంటుంది అంటున్నారండి. మా అత్తయ్య గారు అయితే గుళ్ళు అయితే వేయనివ్వరండి. గుళ్ళు అయితే అంత బాగోదని టమాటాలు కొత్తిమీరతోనే అయితే చేస్తారండి పచ్చడి అయితే. చూసారు కదండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.